పెద్దపల్లి. సో ఒకసారి చూద్దాం. టోటల్ పోస్టులు వచ్చేసి 33 అని జనరల్ ఉన్నాయి, 38 35 అనేది ఉమెన్స్ కేటాయించారు. టోటల్ వచ్చేసి 68 పెద్దపల్లి డిస్ట్రిక్ట్ 33 35. సో 68 అనేది ఓపెన్లో ఉన్నాయి. సో ఒక 22 వరకు ఉమెన్కు ఉండే అవకాశం ఉంది. సో 22కు బిలో ఉంటుంది కానీ 22 కన్నా ఎక్కువ అయితే ఉండదు. సో 68 వరకు అయితే చూసుకుందాం. ఫస్ట్ 68 కట్ ఆఫ్ 68లో ఉమెన్స్ ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో ఓన్లీ 9 మెంబర్సే వచ్చారు. మ్యాక్సిమం అయితే నాకు తెలిసి 15 వరకు ఉండొచ్చు. 15 to 22 మధ్యలో ఉండొచ్చు. సో 15 వరకు తీసుకుంటున్నాను నేను అయితే. సో ఇక్కడ 9 9లు. సో 10 ఇక్కడ మిస్టేక్ అయిందా? 10 ఓకే 10 11 12 13 14 15. సో ఇది మనకు ఉమెన్స్ కట్ ఆఫ్ అవుతుంది ఇది. సో 15 మనం 15 పోస్టులు అనేది తీసుకున్నాం. సో 15 వరకు అంటే ఇది మనం ఓసీ పెద్దపల్లి డిస్టిక్లో ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 176. ఈ పోస్టులు పెరిగితే దీని తర్వాత నెక్స్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో పోస్టులు అనేది నేను 15 వరకు అయితే తీసుకున్నా. సో 15 వరకు అంటే ఇది ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంతమందిని యాడ్ చేసినామంటే 9 తర్వాత 1 2 3 4 5 6 7 సారీ 6 మెంబర్స్ని తీసుకున్నాం. సో 6 మెంబర్స్ అంటే మనం ఇక్కడ 68 తర్వాత 6 మెంబర్స్ రిమూవ్ చేయాలి. 1 2 3 4 5 6. సో ఇది జనరల్ కట్ ఆఫ్ అనేది అవుతుంది. ఇది జనరల్ కట్ ఆఫ్ అనేది అవుతుంది. ఒకవేళ వాళ్ళ పోస్టులు తగ్గితే వీళ్ళది ఇంకా తగ్గుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 183.524. సో ఇది ఒకవేళ 9 వరకు ఉంటే మాత్రం ఇదే ఇక్కడ వరకు కట్ ఆఫ్ అవుతుంది, ఇది కట్ ఆఫ్ అవుతుంది. వీళ్ళందరూ ఓపెన్లో వస్తారు. ఒకవేళ ఈ పోస్టులు అనేది పెరిగే అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఉంటుంది. సో ఉమెన్స్ కట్ ఆఫ్ కూడా ఇది అవుతుంది. ఒక ఓసీ జనరల్ అయిపోయింది, ఓసీ ఉమెన్స్ అయిపోయింది. సో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో ఇక్కడ పెద్దపల్లిలో 7 పోస్టులు అనేటివి ఉన్నాయి టోటల్ జనరల్లో. సో ఇవి మనకి ఇక్కడి వరకు మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి సో 62 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో చూద్దాం. 7 మెంబర్స్ తీసుకుందాం. 1 ఇక్కడ ఆల్రెడీ ఉమెన్స్లో సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్. 2 2 ఉమెన్స్ని తీసుకుందాం. 2 3 ఇక్కడ ఆల్రెడీ సెలెక్టెడ్. 3 4 5 6 7 ఇక్కడికి అయితే కానీ 7 మెంబర్స్ మొత్తం మేల్సే తీసుకున్నాం. ఒకవేళ ఒక ఉమెన్ పోస్ట్ 2 ఉమెన్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, ఇక్కడ స్పోర్ట్స్ ఉంది. సో ఒకవేళ స్పోర్ట్స్లో ఒక్కటి ఖాళీ ఉన్నా కానీ నెక్స్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఎవరు కూడా స్పోర్ట్స్ లేరు. సో ఇక్కడ ఉన్నారు ఒకటి. జనరల్లో ఉంటే మాత్రం ఇతనికి వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్లో ఒకవేళ క్యాస్ట్ ఆల్రెడీ జనరల్లో ఉంటుంది, అవి స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్లో జనరల్ ఉంటుంది. సో మనకి ఇక్కడికి 7 మెంబర్స్ వరకు ఇక్కడ అయింది. ఒక్క ఉమెన్ కూడా రాలేదు. ఒక్క పోస్ట్ ఉంటే మాత్రం ఇతను రిమూవ్ అవుతాడు. సో ఇక్కడ వరకు కట్ ఆఫ్ అవుతుంది. ఒకటి తీసుకుంటున్నాం మనం. ఒక పోస్టు 7 పోస్టుల్లో ఒకటి మాత్రమే ఉమెన్స్కు అనేది ఉండే అవకాశం ఉండేది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం. మ్యాక్సిమం 2 పోస్టులు అంతే. సో ఇది మాత్రం జనరల్ తీసుకుందాం. ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ జనరల్. సో జనరల్ కట్ అనేది 174.561 అనేది జనరల్ కట్ ఆఫ్. సో ఉమెన్స్కి ఒకటే తీసుకుందాం కాబట్టి ఉమెన్స్ చూద్దాం. దీని తర్వాత ఉండే ఉమెన్ సో ఒక పోస్ట్ ఉన్నా ఇక్కడికి వస్తుందండి. ఒక పోస్ట్ లేకుంటే తనకు రాదు. ఇది ఉమెన్ ఈడబ్ల్యూఎస్లో ఉమెన్. సో ఈడబ్ల్యూఎస్లో ఉమెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్ కేటగిరీ 170.736 అనేది ఈడబ్ల్యూఎస్ ఉమెన్లో
ఉన్నది. సో బీసీఏలో చూద్దాం. పెద్దపల్లి డిస్టిక్లో బీసీఏలో ఒక 5 బీసీఏలో మనకు 17 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఎక్కువ ఉన్నాయి, 3 పోస్టులు జనరల్ అని, 14 అని ఉమెన్స్ కానీ ఇచ్చారు. మొత్తం 17లో ఒక 5 పోస్టులు మాత్రం ఉండే అవకాశం ఉంది. 17 పోస్టుల్లో ఒక 5 పోస్టులు ఉమెన్ ఉండే అవకాశం ఉంది. బీసీఏ చూద్దాం. సో బీసీఏలో ఈ కండలి బీసీఏలో బీసీఏ కేటగిరీలో మనం చూస్తే ఎంతవరకు ఉండేది అనేది చూద్దాం. ఫస్ట్ బీసీఏ అనేది 61, 69 తర్వాత ఎవరైతే బీసీఏ ఉన్నారో చూద్దాం. 62 తర్వాత మనకు 17 పోస్టులు ఉన్నాయి కాబట్టి బీసీఏ చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బీసీఏ 1, 2 ఆల్రెడీ సెలెక్టెడ్, 2, 3, 17 తీసుకుందాం. 7, 3, 4, 5, 6లో ఒక ఉమెన్ వచ్చింది. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17లో మేల్ ఓన్లీ ఒక ఉమెన్ వచ్చింది. మ్యాక్సిమం 5 అంటే మ్యాక్సిమం 3 తీసుకుందాం. 3 అంటే ఈ లాస్ట్లో ఉన్న 3 రిమూవ్ చేద్దాం. 1, 2, 17లో 3 రిమూవ్ చేస్తే సో జనరల్ కట్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. సో ఇది జనరల్ బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 168.839 168 ఇది బీసీఏ. సో ఇక్కడి వరకు కట్ ఆఫ్ చేసినాం మనం. ఆల్రెడీ ఉమెన్స్ అనేది ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం. సో ఒకరు వచ్చారు, 1 మెంబర్. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 69, 62 తర్వాత ఎవరెవరు ఉన్నారండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో 13 మెంబర్స్లో ఒకరు వచ్చారు. అంటే 12 మెంబర్స్ మేము యూజ్ చేసుకున్నాం. అంటే ఇంకొక 5 మెంబర్స్ను మనం తీసుకోవాలి. ఆల్రెడీ ఒక క్యాండిడేట్ అయిపోయింది. 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడికి ఉండే అవకాశం ఉందండి. సో ఒకవేళ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చే అవకాశం అనేది లేదు. మనం కంపల్సరీ ఇక్కడ దాకా వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ ఉండదు. ఎందుకంటే ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారంటే మాత్రం ఇక్కడ దాకా ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ 5 మెంబర్స్ లేదు, 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఈ క్యాండిడేట్ రిమూవ్ అయ్యి లాస్ట్ అయితే ఎక్కడ ఉన్నారో ఆ మేల్ కలిపి పక్కన ఉన్న ఫీమేల్, ఇక్కడ ఉన్న ఫీమేల్ అనేది తీసేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బీసీఏలో ఉమెన్ కట్ ఆఫ్ వస్తుంది. ఇదంతా 158.263. సో ఇక్కడ వరకు కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది. సో ఓకే, దాని తర్వాత బీసీబీ చూద్దాం. బీసీబీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి? పెద్దపల్లిలో బీసీబీలో ఒక 6 పోస్టులు అయితే ఉన్నాయి. 6లో ఒక 2 ఉండొచ్చు, 2 వరకు ఉండొచ్చు మేబీ. చూద్దాం. బీసీబీలో మనకు 62 తర్వాత 6 మెంబర్స్ అయితే తీసుకుందాం. 1, 2 ఉమెన్ ఉండేవాళ్ళ కోసం, లేకుంటే మొత్తం జనరల్ ఉండేది. 1, 2, 3, 4, సో 5 ఒక పోస్ట్ మాత్రం కేటాయిద్దాం. సో ఒకటి 5 వరకు అయితే తీసుకున్నా. ఒక పోస్ట్ మాత్రం ఉమెన్స్కు అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒక పోస్ట్ అయినా. సో బీసీబీ జనరల్ అయితే 179.270. సో బీసీబీ జనరల్ అనేది ఇక్కడ వరకు ఉండదు. ఒక్క ఉమెన్ ఉన్నా కానీ
సో ఉమెన్ అక్కడ వరకు ఓసీ జనరల్ ఉమెన్, దీని తర్వాత ఉన్న బీసీబీ ఉమెన్. సో ఇక్కడ ఉంది. సో ఇది బీసీబీలో కట్ ఆఫ్ అవుతుంది. సో ఓసీ ఉమెన్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ అయింది, బీసీబీలో ఉమెన్. ఇది ఫస్ట్ క్యాండిడేట్. ఒక పోస్ట్ ఉంటే వస్తుంది, ఒక పోస్ట్ కూడా లేదనుకో రాదు. ఇది చూద్దాం. బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ 176.010 అనేది బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్. సో బీసీసీలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్, బీసీసీలో 2 పోస్టులు ఉన్నాయండి, 2 ఉన్నాయి. సో 2 పోస్టులు ఉంటే అది జనరల్లో ఉంటుంది ఖచ్చితంగా. సో బీసీసీలో మనకు చూద్దాం. బీసీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో, 2 పోస్టులు అది జనరల్లోనే ఉంటాయి. 99% జనరల్లోనే ఉంటాయి. ఇది పెద్దపల్లి డిస్టిక్లో 2 పోస్టులు అనేటిది బీసీసీలో ఉన్నాయి. బీసీసీ సో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ 376 ర్యాంక్ ఉండొచ్చు. ఇంతకన్నా ముందు ఎవరైనా ఉన్నారో చూద్దాం. సో 62 తర్వాత నుంచి వెళ్ళి బీసీసీ సో 2 పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ వన్, సెకండ్. సో ఒక ఉమెన్ కూడా వచ్చింది ఇక. సో బీసీసీ జనరల్ అవుతుంది 158.827. ఇది బీసీసీ జనరల్ కట్ ఆఫ్. సో బీసీసీ జనరల్ కట్ ఆఫ్ నుంచి వెళ్ళి మళ్ళీ బీసీటీ పెద్దపల్లి డిస్టిక్లో ఒక మూడు పోస్టులు అనేటివి ఉన్నాయండి. 3 పోస్టులు ఉన్నాయి. సో 3 పోస్టుల్లో ఒక పోస్టు ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా ఉంటుందని గ్యారంటీ ఏమి ఉండదు. సో 3 జనరల్లో ఉండొచ్చు. బట్ బీసీడీ చూద్దాం. బీసీడీ అనేది చూస్తే 62 తర్వాత చూద్దాం. సారీ, 3 పోస్టుల్లో ఈ ముగ్గురికే వచ్చే అవకాశం ఉంది. సరే, ఇద్దరికే ఉన్నది, ఒక పోస్టు ఉమెన్కి ఉన్నది అని అనుకుంటే మాత్రం ఉమెన్ కట్ ఆఫ్ తర్వాత ఎవరైతే, నేనైతే జనరల్గా నాకు జనరల్లే ఉంటుంది 99%. సో చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయిపోయింది. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ వరకు అయిపోయింది, 176,602 అయిపోయింది. సో ఉమెన్, దీని తర్వాత ఉన్న ఉమెన్ ఎక్కడ ఉంది అని అంటే, సో ఇక్కడ ఉంది. ఒక్క పోస్ట్ ఉన్నా కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉందండి. నాకు తెలిసి అసలు ఒక పోస్ట్ ఉండకపోవచ్చు, అందుకే నేను ఇదే తీసుకుంటున్నాను, ముగ్గురిని ఇదే తీసుకుంటున్నాను కాబట్టి. సో 183 అనేది మనకు 183 ముగ్గురు. సో ఒకవేళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని తర్వాత 3 పోస్టులు ఉంటాయి. వీళ్ళు జనరల్లోకి ఒకవేళ వస్తే, వీళ్ళిద్దరు జనరల్లో ఒకవేళ సెలెక్ట్ అయితే, దీని తర్వాత ఉన్న వాళ్ళు వీళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు వచ్చే అవకాశం అయితే ఉంది. సో హోప్స్ అయితే ఉండొచ్చు మేబీ వీళ్ళిద్దరికి. సో నేనైతే ఇది జనరల్లో తీసుకుంటున్నాను. 3 పోస్టులు అవి తీసుకున్నాను. బీసీడీ జనరల్ కట్ ఆఫ్ అనేది తీసుకుంటున్నాం. 183.6.067. సో 067 అనేది బీసీడీ కట్ ఆఫ్. 3 పోస్టులు ఉన్నాయి. సో బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి. సో జనరల్లో అవి జనరల్లోనే ఉంటాయి డెఫినెట్గా. సో బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి 2 జనరల్లోనే ఉండే అవకాశం అయితే ఉన్నది. సో 62 తర్వాత బీసీఈలు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో, దాని తర్వాత ఎస్సీలు ఉన్నారు. పెద్దపల్లి డిస్టిక్ ఒక 6 పోస్టులు జనరల్లో ఉన్నాయి, 21 పోస్టులు అనేది మొత్తం టోటల్ 27 పోస్టులు అనేది ఎస్సీల్లో ఉన్నాయి. ఎస్సీలో పోస్టులు వచ్చి 27 ఉన్నాయి. మనకు ఎస్టీల్లో వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్లో ఒక 8 పోస్ట్ అయితే ఎస్టీలో ఉన్నాయి. సో 27 అనేది ఎస్టీలో ఉన్నాయి, ఎస్సీలో ఉన్నాయి 27. 8 పోస్టులు అనేది ఎస్టీలో ఉన్నాయి. సో 2 పోస్టులు అనేది బీసీఈలో ఉన్నాయి. సో ఫస్ట్ క్యాండిడేట్ ఇక్కడనే, నాకు తెలిసి ఇక్కడనే ఉన్నట్టున్నది.
సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ మనకు 2 పోస్టులు ఉంది కాబట్టి అది జనరల్లోనే తీసుకుంటున్నాను. 1 బీసీఈలో సో సెకండ్ 1. సో ఇది జనరల్లో ఉండే అవకాశం ఉంది. 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి 100% మనకు ఇదే బీసీఈ జనరల్. సో ఒకటి 159.369. సో 369 అనేది బీసీఈ జనరల్. సో ఎస్సీ చూద్దాం. పెద్దపల్లి డిస్టిక్లో ఎస్సీ 28 పోస్టులు అనేటివి ఉన్నాయి. చూద్దాం 28. సో ఎస్సీలో మనకు టోటల్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్లో 27 ఉన్నాయి. 28 కాదు, 27 ఉన్నాయి పెద్దపల్లి డిస్టిక్లో. 27 టాప్లో వచ్చిన 27 తీసుకుందాం. 62 తర్వాత ఎవరైతే ఉన్నారో 27. సో ఇక్కడ 62 తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9లో ఒక ఉమెన్ వచ్చింది. 9, 10, 11, 12, 13, 14, 15. 15లో 2, 15, 16, 3, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. సో 27 ఇక్కడ వరకే ఉంటుంది. సో నాకు ఆల్సో 6 మెంబర్స్ వచ్చారు. మ్యాక్సిమం నాకు తెలిసి 6 మెంబర్సే ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నాను. సో ఇది ఎస్సీ జనరల్లోకి వస్తుంది. సో 6 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 27లో మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో 7 మెంబర్స్లో నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 6 మెంబర్స్ వచ్చారు. 6 ఉండే అవకాశం ఉంది. ఇంకంతకంటే తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. సో తక్కువ ఉన్నా కానీ ఇదే ఉంటుంది కాబట్టి ఎస్సీ జనరల్లో సో 164 అవుతుంది. 164.643 అనేది కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో రెండోది ఎస్టీ అండి. ఎస్టీ పెద్దపల్లి డిస్టిక్లో మనకు 8 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఒక 2 పోస్టులు అనేటివి ఉమెన్స్కు కేటాయించే అవకాశం ఉంది. సో 62 తర్వాత ఎస్టీ అనేది సో మొత్తం టోటల్ 8 పోస్టులు అనేటివి పెద్దపల్లి డిస్టిక్లో 8 పోస్టులు అనేటివి జనరల్లో ఉన్నాయి. సో అందులో ఒక 2 పోస్టులు అనేది ఉమెన్స్ కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అది కన్సిడర్ చేద్దాం. సో ఇద్దరు ఉన్నారా లేరా అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఉంటే ఓకే. సో ఫస్ట్ టాప్లో వచ్చిన 8 మెంబర్స్ అయితే తీసుకుందాం. ఒకసారి చూద్దాం మేడం. సో దీని తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే 62 తర్వాత ఎస్టీలో సో ఫస్ట్ 8 మెంబర్స్ తీసుకుందాం. 1, 2, 3. 3లో ఒకరు వచ్చారు. 3, 4, 5, 6, 7. మ్యాక్సిమం ఇదే 7. సో 8 పోస్టులు ఉన్నాయి కాబట్టి 8 ఇదే ఉంటుంది. ఆల్రెడీ మ్యాక్సిమం వచ్చిండ్రు వాళ్ళు. సో 162 ఎస్టీ జనరల్ అవుతుంది. ఎస్టీ జనరల్లో 162.545 అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇది పెద్దపల్లి డిస్టిక్ అండి. సో ఎస్టీ వర్క్ అయిపోయింది. థ్యాంక్ యూ.